ఇక కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నెలకొంది. పోలింగ్ కు మరో 2 రోజులే గడువు ఉండడంతో ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు కాంగ్రెస్, బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ అగ్రనేతలు సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు. తిరుపతి, 2 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతల ప్రచారం ఏ విధంగా కొనసాగుతోంది? మూర్తి శ్రీదేవి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని కూడా ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రచారాల పర్వం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఇంకా 2 రోజుల మాత్రమే పోలింగ్కు గడువున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు బీజేపీ, కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలక నేతలు ప్రచారం కొనసాగిస్తూ వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆ పార్టీ ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంది, ఆ పార్టీ ఎట్లా ముందుకెళ్తుంది, ఆ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రాడ్యుయేట్ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి టీచర్స్కి ఎటువంటి చేస్తున్నట్టు కూడా వారు ఆ పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు ప్రచారం కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల మిగతా అన్ని చోట్ల కూడా కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ అన్ని చోట్ల కూడా ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి కొనసాగుతూ ఎమ్మెల్సీ ఎన్నికలపైనే కీలక నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రులంతా కూడా ఎవరికి వారు ఇన్ఛార్జీలుగా నియమించుకొని ఎవరికి వారు కూడా అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రచార పర్వం కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి కనుక కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఎన్నికల కనుక గమనిస్తే చాలా సీరియస్గా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా తీసుకొని అభ్యర్థులను గెలిపే లక్ష్యంగా వారు గెలవాలన్నటువంటి ఉద్దేశంతోనే బీజేపీ సంబంధించిన కీలక నేతలు కిషన్ రెడ్డి కావచ్చు, ఈటెల రాజేందర్, బండి సంజయ్, డీకేఆర్ను కూడా ప్రచార పర్వం కొనసాగించి కేంద్ర ప్రభుత్వం గ్రాడ్యుయేట్స్కి ఏం చేయబోతుంది, నిరుద్యోగులకు ఏం చేస్తుంది, ఏం చేయబోతున్నటువంటి అంశాలను చెప్తూ పట్టభద్రుల ఆ సమావేశాలను కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా బీజేపీ కీలక నేతలు బండి సంజయ్, ఈటెల రాజేందర్, డీకేఆర్లకు కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, బీజేపీ పార్టీ ఎట్లా అండగా ఉండబోతుంది, బీజేపీ పార్టీ 317 జియోకు సంబంధించి కావచ్చు, టీచర్ల సమస్యలపై పోరాడినటువంటి బీజేపీ పార్టీ పోరాడింది. బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వమే టీచర్ల సమస్యల కోసం పోరాడి జైలుకి వెళ్ళినటువంటి విషయాలను కూడా వారు చెప్తూ ఆ టీచర్ల ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నికల సన్నాహక సమావేశాలను కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదే స్థాయిలో సిట్టింగ్ సీట్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులంతా కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్లో మకాం వేసి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల అభ్యర్థి కావచ్చు, టీచర్ సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటేయాలి, ఓటేస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ టీచర్లకు, పట్టభద్రులకు అండగా ఉంటున్నట్టు కూడా అనేక కీలక వ్యాఖ్యలు చేస్తూ ఇటు బీజేపీపై, బీఆర్ఎస్ పై కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందం చేసుకొని ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ దూరంగా ఉంది. బండి సంజయ్, కేటీఆర్ పరోక్షంగా కూడా వారు ఎన్నికలకు ఒప్పందం చేసుకున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాలు కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు, ఇంకా విద్యుత్ సంబంధించినటువంటి 200 రూపాయల ఇంటికి సంబంధించిన అనేక అంశాలు కూడా ఈరోజు పట్టభద్రుల మీటింగ్లో టీచర్ ఎమ్మెల్సీ సంబంధించిన సన్నాహక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తూ తప్పకుండా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే తమకు బలం చేకూరుస్తుంది, ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రచార పర్వం కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. ఒక సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు అక్కడ సీరియస్గా ప్రచార పర్వం కొనసాగించిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్లో అభ్యర్థి నిలబెట్టింది. కానీ ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ కూడా దూరంగా ఉంది. కేవలం బీజేపీ పార్టీ అభ్యర్థి పులి సరితనుడు మాత్రమే ఇక్కడ నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలోనే వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి కూడా డీకేఆర్, బండి సంజయ్, మిగతా వారంతా కూడా ప్రచారం కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్స్ ఎవరి వైపు ఉన్నారు, టీచర్స్ ఎవరి వైపు ఉన్నారు, ఎవరి మాటలు నమ్ముతున్నారు, ఎవరి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటేస్తారు, ఎవరికి సీటు కట్టబెడుతున్నటువంటి చర్చ రాజకీయ విశ్లేషకులు ఆసక్తికరంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. రేపటి సాయంత్రంతో ఈ ఎన్నికల ప్రచార పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులు ఈసారి బరిలో చాలా మంది ఉంటున్నారు. ఇటు కరీంనగర్ సంబంధించినటువంటి ఎన్నికల్లో
ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు కూడా చాలా మంది బరిలో ఉంటున్నారు. ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈసారి బీసీ అభ్యర్థులు చాలా మంది బరిలో దిగిన పరిస్థితి కనబడుతుంది. ఈసారి కొత్తగా బీసీ నడంతో కూడా కొంతమంది అభ్యర్థులు ఆ బరిలోకి వచ్చి తప్పకుండా ప్రతిసారి అగ్రవర్ణాలకు, ప్రతిసారి అగ్రవర్ణాలకు మాత్రమే ఓట్లు వేసి వారికి సీట్లను కేటాయిస్తున్నాం. కానీ ఈసారి బీసీలంతా ఏకం కావాలి, బీసీలంతా ఏకమై బీసీల అభ్యర్థులకే ఓట్లు వేసుకొని బీసీ అభ్యర్థిని గెలిపిస్తామంటూ కూడా 2 చోట్ల ఇటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ చోట్ల కూడా అటువంటి నినాదం వినబడుతుంది. ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ చోట కూడా బీసీ నినాదం పెద్దగా వినబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి చూడాలి ఈ బీసీ నినాదంతో ముందుకెళ్లి బీసీ స్వతంత్ర సంబంధించిన అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఉంటుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అభ్యర్థులకు పట్టభద్రులు, టీచర్స్ పట్టం కడతారనే చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే కానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎందుకోసం దూరంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్నటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది కూడా రాజకీయ విశ్లేషకులు అనేక చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సర్పంచ్ స్థాయి నుంచి, వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా చాలా ముందే అభ్యర్థులు ప్రకటించి, ముందే ప్రచార పర్వం కొనసాగించి, అభ్యర్థులను ప్రకటించి కొంత స్పీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిస్తే 2 చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఎందుకు దూరంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండి పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తుంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు తెలంగాణ, ఉత్తర తెలంగాణ కావచ్చు, మిగతా తెలంగాణ జిల్లాల్లో రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాలు తప్ప మిగతా అన్ని చోట్ల ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా 27వ తారీఖున పోలింగ్ జరగబోతుంది. ఈ పోలింగ్ సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేసి మార్చి 3వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉండబోతా ఉంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ. అది ఏపీ అసెంబ్లీలో నాటికే పరిణామాలు, అలాగే ప్రచారంలో దూసుకుపోతున్న తెలంగాణ బీజేపీ పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ, తెలంగాణలో జరుగు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. ఇక ఈ అంశాలపై మా ఫీల్డ్ రిపోర్ట్, ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.